Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the combining capacity and formulae. Now we will start our class. See here, first one is the combining capacity. Combining capacity is nothing but the symbols of hydrogen is the symbol of hydrogen is H, but hydrogen is represented as H2. See here, when we are observing the symbol of hydrogen is only H, but hydrogen represented as H2. It is also applies the same for oxygen, nitrogen and fluorine etc. O2, N2 like that. ఓకే, ఇక్కడ మనము కంబైనింగ్ కెపాసిటీ అని అది అర్థం చేసుకునే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ జనరల్గా మనము సింబల్స్ ఆఫ్ హైడ్రోజన్ని ఓన్లీ హెచ్ అని రాస్తాము, కానీ మనకు హైడ్రోజన్ గురించి ఎప్పుడైనా రాసేటప్పుడు H2 అని రాస్తాము. ఆక్సిజన్ అయితే O అని రాస్తాం సింబల్, కానీ మరి ఆక్సిజన్ రాసేటప్పుడు O2 అని రాస్తాం, సాధారణంగా N2 అని రాస్తాం. మరి ఈ N2, O2, H2 అని దేన్ని రిప్రజెంట్ చేస్తుందో ఇప్పుడు మనము చూద్దాం. సీ హియర్, the number of atoms of an element in which the number of atoms of an element in which one atom of a particular element combines is called combining capacity of the element. See here, the number of atoms of an element in which one atom of a particular element combines is called కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్. మనం ఎప్పుడైనా ఇక్కడ ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటం అనేది ఎన్ని ఆటమ్స్తోని మనకు కంబైనింగ్ చేయగలుగుతుందో, ఎన్ని ఆటమ్స్తోని కంబైనింగ్ చేయగలుగుతుందో దాన్నే మనము ఆ ఆటం యొక్క కంబైనింగ్ కెపాసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ combines with two atoms of hydrogen. When we are to observe the formula of water is H2O. Okay, here the H2O is one molecular, one compound. When we are observing this formula, in this formula two hydrogen atoms are there, one oxygen atoms are there. When we have to observe the oxygen atom combine to two hydrogen atoms. That's why the combining capacity of oxygen, how much here? The combining capacity of oxygen here 2. The combining capacity of oxygen is how much? 2. For example, I am taking one more example, CO2. See here, the combining capacity of carbon here, actually we observed here only two oxygen atoms. Okay, here when we are observing the carbon atom is having like this structure, total 4 combining capacity. Carbon atom is having how much combining capacity here? 4. Yes or no? Observe here, in this example carbon is having 4 combining capacity. Why? Because here carbon is forming how many bonds, how many combining capacity are there here? Total 4. Here for one oxygen 2, for one oxygen another oxygen 2. Total how much capacity is there? 4 capacity is there. See here, I am explaining. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నప్పుడు మనకి చూడడానికి 2 ఆక్సిజన్సే కనబడతాయి, కానీ మనకి ఇక్కడ కంబైనింగ్ కెపాసిటీ ఎన్ని ఉన్నది? 4 ఉంది. అంటే ఇక్కడ ఎప్పుడైనా మనం కంబైనింగ్ కెపాసిటీని కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎక్స్ అనే ఆటం కనుక కంబైనింగ్ కెపాసిటీ తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక మాలిక్యూల్లో ఈ ఎక్స్ అనే ఆటం కనుక ఎన్ని హైడ్రోజన్లతోని కానీ ఎన్ని ఫ్లోరిన్లతో కానీ మనము కంబైనింగ్ జరిగిందనుకో, అప్పుడు హైడ్రోజన్కి నెంబర్ 1 తీసుకోవాలి, ఫ్లోరిన్కి నెంబర్ 1 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం మాట్లాడుతున్నా అంటే H2O తీసుకుంటున్నా. H2Oలో మనం ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ మాట్లాడతాం అనుకుంటే, ఆక్సిజన్ అనేది హైడ్రోజన్తో కంబైన్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 2
2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరొక హైడ్రోజన్కి ఎంత నెంబర్ తీసుకోవాలని చెప్పిన 1 నెంబర్ తీసుకోవాలని చెప్పిన. కాబట్టి ఇక్కడ టోటల్గా హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2 అని తీసుకుంటాం. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్లో కంబైనింగ్ కెపాసిటీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక కార్బన్ అనేది ఎన్ని ఆక్సిజన్తో బాండ్ అయి ఉంది, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్తో కంబైన్ ఉంది, ఒక ఆక్సిజన్తో కంబైన్ ఉంది. మరి ఎప్పుడైనా హైడ్రోజన్కి 1 నెంబర్ ఎట్లా తీసుకుంటామో ఆక్సిజన్ కనుక ఉంటే 2 నెంబర్ తీసుకోవాలి. ఆక్సిజన్ ఉంటే ఏం తీసుకోవాలి 2 నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము కార్బన్ కనుక కంబైనింగ్ కెపాసిటీ కనుక కార్బన్ మోనాక్సైడ్లో చూస్తే ఒక కార్బన్ అనేది ఒక ఆక్సిజన్తో కంబైన్ ఉంది. ఒక ఆక్సిజన్కు నెంబర్ ఎంత 2 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2 అని చెప్పొచ్చు. అదే కార్బన్ డైఆక్సైడ్లో ఒక కార్బన్ 2 ఆక్సిజన్లతో బాండ్ అయింది కాబట్టి 2 ఆక్సిజన్లు ఒక్కొక్క దానికి 2 అంటే 2 × 2 మొత్తం ఎంత కంబైనింగ్ కెపాసిటీ 4. ఇక్కడ మనము దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి, ఏదైనా కంబైనింగ్ కెపాసిటీ కనుక మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఫర్ హైడ్రోజన్, ఫర్ ఫ్లోరిన్, ఫర్ క్లోరిన్, ఓకే, ఇట్లాంటి వాటికి నెంబర్ 1గా తీసుకోవాలి మనం. వీ హ్యావ్ టు టేక్ నెంబర్ 1. ఈచ్ ఆటమ్ కన్సిస్టింగ్ నెంబర్ 1. ప్రతి ఆటంకి ఒక నెంబర్ 1 ఇవ్వాలి. అంటే ఒక హైడ్రోజన్కి ఒక నెంబర్, ఫ్లోరిన్కి ఒక నెంబరు, క్లోరిన్కి ఒక నెంబర్. ఒకవేళ ఆక్సిజన్ కనుక ఉందనుకో అటువంటి సందర్భంలో మనం 2 నెంబర్ ఇవ్వాలి. అంటే ఒక ఆక్సిజన్కు 2 ఆక్సిజన్లు ఉంటే 4, 3 ఆక్సిజన్లు ఉంటే అట్లా. నెక్స్ట్ నైట్రోజన్ ఉందనుకో 3 నెంబర్ ఇవ్వాలి. నైట్రోజన్ ఉంటే ఏ నెంబర్ ఇవ్వాలి 3 నెంబర్ అయితే ఇవ్వాలి. ఓకే, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక మాలిక్యూల్ తీసుకుందాం, సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుందాం. సల్ఫర్ డయాక్సైడ్లో నేను సల్ఫర్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సల్ఫర్ అనేది ఎన్ని ఆక్సిజన్తో బాండ్ అయి ఉంది 2 ఆక్సిజన్తో బాండ్ అయి ఉంది. మరి ఒక ఆక్సిజన్కి ఎంత నెంబర్ చెప్పినా 2 నెంబర్ చెప్పిన కాబట్టి 2 × 2 ఎంత 4. అంటే సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 4 అని చెప్పిన. అదే సల్ఫర్ ట్రయాక్సైడ్ తీసుకుందాం, SO3 తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సల్ఫర్ అనేది ఎన్ని ఆక్సిజన్లతో బాండ్ అయ్యింది 3 ఆక్సిజన్లతో బాండ్ అయ్యింది. ఒక ఆక్సిజన్కి ఎంత నెంబర్ అని చెప్పిన 2 చెప్పిన. టోటల్గా ఎంత 6. ఇక్కడ 6 కంబైనింగ్ కెపాసిటీ. ఓకేనా? ఇట్లా మనము చేయాల్సి వస్తుంది. అంటే ఇఫ్ బాండెడ్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ లైక్ హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, we have to take 1 number. If bonded atom is present to oxygen, the double the number, we have to take 2. Nitrogen is there 3 number. Okay, this is the combining. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి. కంబైనింగ్ కెపాసిటీ, జనరల్ కంబైనింగ్ కెపాసిటీ ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనము డిఫరెంట్గా ప్రవర్తిస్తే జనరల్గా సోడియం కంబైనింగ్ కెపాసిటీ 1, పొటాషియం కంబైనింగ్ కెపాసిటీ 1, కాల్షియం కంబైనింగ్ కెపాసిటీ 2. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కంబైనింగ్ కెపాసిటీ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం ఆక్సైడ్? CaO. హియర్ 1 కాల్షియం కంబైన్ విత్ హౌ మెనీ ఆక్సిజన్స్? ఓన్లీ 1 ఆక్సిజన్స్. ఇంతకుముందు చెప్పిన 1 ఆక్సిజన్కి ఎంత నెంబర్ ఇవ్వాలి 2 నెంబర్ ఇవ్వాలి. కాబట్టి కాల్షియం కంబైనింగ్ కెపాసిటీ ఎంత ఇక్కడ 2. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కంబైనింగ్ కెపాసిటీ NaCl తీసుకున్నా. ఒక క్లోరిన్ నెంబర్ ఎంత ఇవ్వాలని చెప్పినా ఓన్లీ 1 ఇవ్వాలని చెప్పిన. కాబట్టి ఒక సోడియం ఒక క్లోరిన్తో బాండ్ అయి ఉంది కదా. కాబట్టి ఇక్కడ సోడియం కంబైనింగ్ కెపాసిటీ ఎంత 1. నెక్స్ట్ KCl పొటాషియం క్లోరైడ్, ఇక్కడ కూడా పొటాషియం కంబైనింగ్ కెపాసిటీ ఎంత 1. నెక్స్ట్ మెగ్నీషియం కంబైనింగ్ కెపాసిటీ, మెగ్నీషియం ఆక్సైడ్ కంబైనింగ్. హియర్ మెగ్నీషియం బాండెడ్ విత్ హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్? ఓన్లీ 1 ఆటమ్. 1 ఆటమ్ మీన్స్ ఆక్సిజన్ మీన్స్ హౌ మచ్ నెంబర్ 2 నెంబర్. దట్స్ వై హియర్ మెగ్నీషియం కంబైనింగ్ కెపాసిటీ 2. ఇక్కడ ఏం లేదు, మనం కంబైనింగ్ కెపాసిటీ గురించి మాట్లాడేటప్పుడు కంబైనింగ్ కెపాసిటీని ఇండైరెక్ట్గా మనం వ్యాలెన్సీ అంటాము. దానికి తర్వాత మీ క్లాస్లో వస్తుంది. కంబైనింగ్ కెపాసిటీ గురించి మాట్లాడేటప్పుడు మనము ఏదైనా ఒక కాంపౌండ్లో దేనికైతే కంబైనింగ్ కెపాసిటీ చెప్పుదాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్, ఆ ఆటమ్ అనేది వేరే ఆటమ్స్తో బాండ్ అయి ఉంటుంది.
ఎన్ని ఆటమ్స్తోని బాండ్ అయ్యి ఉంది అని చెప్పేదాన్నే మనం కంబైనింగ్ కెపాసిటీ అని చెప్తాం. ఒకవేళ అది బాండ్ అయ్యేటువంటి ఆటం కనుక హైడ్రోజన్ కానీ క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ అట్లా ఉన్నట్టయితే అప్పుడు ప్రతి హైడ్రోజన్కు క్లోరిన్కు నెంబర్ 1 కన్సిడర్ చేయాలి. హైడ్రోజన్కు ఫ్లోరిన్కి ఇట్లాంటి వాటికి నెంబర్ 1 కన్సిడర్ చేయాలి. ఒకవేళ మనం తీసుకునే కనుక ఆటం అనేది ఆక్సిజన్కు బాండ్ అయ్యింది అనుకో, అప్పుడు ఆక్సిజన్కు నెంబర్ 2 కౌంట్ చేయాలి. నైట్రోజన్తో కనుక బాండ్ అయితే అప్పుడు నెంబర్ 3 కౌంట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యాలెన్సీ ప్రకారం నడుస్తుంది. అవి మీకు ఫ్యూచర్ క్లాస్లో తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ యూ షుడ్ రిమెంబర్, ఒకవేళ మనం తీసుకునే కనుక ఆటం కనుక కంబైనింగ్ అది హైడ్రోజన్తో కంబైన్ అయితే ఒక హైడ్రోజన్ అయితే 1, 2 హైడ్రోజన్ అయితే 2, 3 హైడ్రోజన్ అయితే 3, ఓకే. ఒక ఆక్సిజన్తో అయితే 2 ఆక్సిజన్తో అయితే 4, 3 ఆక్సిజన్తో అయితే 6, అట్లా మనం నెంబర్ ఇచ్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ మెగ్నీషియం ఎంత 2, ఐరన్ అనేది కంబైనింగ్ కెపాసిటీ 3, ఐరన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ గురించి మాట్లాడదాం. మనం ఐరన్ ఆక్సైడ్ గురించి మాట్లాడదాం. Fe2O3 చూద్దాం. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐరన్ ఎన్ని ఉన్నాయి? 2 ఐరన్స్ ఉన్నాయి. ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఐరన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన ఒక ఆక్సిజన్కు హౌ మచ్ నెంబర్ అని చెప్పిన నేను, ఒక ఆక్సిజన్కు 2 నెంబర్ అని చెప్పిన. కాబట్టి మొత్తం ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 3 ఆక్సిజన్లు ఉన్నాయి. అంటే టోటల్గా ఎంత? 3 2 6. సార్ 6 వచ్చింది కదా సార్, మరి మీరు ఐరన్కు 3 అంటున్నారు ఏంది? ఐరన్ అంటే Fe అని అంటే ఫెర్రమ్ అంటాం దాన్ని, లాస్ట్ క్లాస్లో చెప్పినాం కదా. మరి సార్ మీరు 6 వచ్చింది కదా, మరి ఎందుకు 3 అంటున్నారు అంటే చూడండి, ఇక్కడ 2 ఐరన్స్ ఉన్నాయి. 2 ఐరన్స్కి 6 వచ్చింది. మరి ఒక ఐరన్కి ఎంత రావాలి మనకి? ఒక ఐరన్కి 6/2 రావాలి. ఎంత వస్తుంది? 3 వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ 2 ఐరన్స్ అనేటివి 3 ఆక్సిజన్తో బాండ్ అయి ఉన్నాయి. 3 ఆక్సిజన్తో బాండ్ అయి ఉన్నాయి. ఒక ఆక్సిజన్కు నెంబర్ ఎంత తీసుకోవాలని చెప్పిన? 2 తీసుకోవాలని చెప్పిన. మరి 2 3 ఎంత? 6 వచ్చింది. మరి 2 ఐరన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఐరన్కి ఎంత వస్తుంది? 3 వస్తుంది. కాబట్టి మనం ఏం రాసినాం ఇక్కడ? మనము 3 అనేది అయితే రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ లెడ్ తీసుకుందాం. లెడ్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత అని చెప్తున్నారు? జనరల్గా 2 అని చెప్తున్నాను. ఒక్కోసారి డిఫరెంట్గా ఉంటుంది, కానీ జనరల్గా ఎక్కువ సందర్భాల్లో. ఇప్పుడు లెడ్ ఆక్సైడ్ గురించి మాట్లాడదాం. లెడ్కి సింబల్ ఏంటిది నాన్న? పీబీ. అగోసారి లెడ్ అంటారు, పీబీ అంటారు, ఏంటంటారా? ఆల్రెడీ చెప్పిన లాస్ట్ క్లాస్. మళ్ళీ చూడండి, లెడ్ అంటే ఏంటిది? పీబీ కదా లెడ్ సింబల్. ప్లంబం, ఓకే. సీ హియర్, ప్లంబంకి మనము పీబీఓ అంటాం జనరల్గా. లెడ్ ఆక్సైడ్ అంటాం. చూడండి, లెడ్ అనేది ఇక్కడ మనము లెడ్ అనేది దేంతో రియాక్షన్ జరిగింది? ఆక్సిజన్తో రియాక్షన్ జరిగింది, ఓకే. ఆక్సిజన్తో రియాక్షన్ అయితే జరిగింది. మరి ఆక్సిజన్తో రియాక్షన్ జరిగింది. ఎన్ని ఆక్సిజన్తో రియాక్షన్ జరిగింది? ఓన్లీ 1 ఆక్సిజన్తోనే రియాక్షన్ జరిగింది. ఫర్ 1 ఆక్సిజన్ హౌ మచ్ నెంబర్? 2 నెంబర్. దట్స్ వై ఇక్కడ లెడ్ ఎంత తీసుకున్నాం మనం? 2 అనే నెంబర్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది, ఓకేనా. నెక్స్ట్ టిన్నుకు సింబల్ ఏంది? చూడండి, టిన్ సింబల్ ఏంది? స్టానం కదా, లాటిన్ నేమ్ SN. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, SN, ఓకే. SNO అంటే ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ ఒకటి ఉంది కాబట్టి ఎంత? 2. ఆక్సిజన్కు 2 అని చెప్పినాం ఆల్రెడీ ఇంతకుముందు. ఆక్సిజన్కి ఎంత ఉంటుంది? 2 అని చెప్పినాం. ఎందుకంటే ఆక్సిజన్ అనేది O2 ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి, ఆక్సిజన్ ఫార్ములా ఏంటిది అన్న? O2. ఆక్సిజన్ ఫార్ములా ఏంటిది? O2. ఆక్సిజన్ అనేది O2. ఆక్సిజన్ విల్ బి ఎగ్జిస్టెడ్ యాజ్ O2. ఇక్కడ O అనేది ఎట్లా ఉంది? ఇట్లా బాండ్ 2 ఇట్లా ఉంటుంది ఫార్ములా. అంటే ఒక ఆక్సిజన్ మళ్ళీ ఇంకొక ఆక్సిజన్తో బాండ్ అయ్యింది. మళ్ళీ ఆక్సిజన్ యొక్క మనము నెంబర్ ఎంత చెప్పినా? 2 చెప్పిన. కాబట్టి ఆక్సిజన్ ఎంత? 2. నెక్స్ట్ సల్ఫర్ కూడా 2. సల్ఫర్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత? జనరల్గా 2. ఒక్కొక్కసారి వేరు ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి నేచర్ ఆఫ్ అది కంబైన్ అయినటువంటి ఎలిమెంట్ యొక్క నేచర్పై డిసైడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఉందనుకో, H2S, ఓకేనా. హైడ్రోజన్ సల్ఫైడ్ అంటాం మనం, ఓకే. ఇక్కడ సల్ఫర్ అనేది ఎన్ని హైడ్రోజన్తో బాండ్ అయ్యింది? 2 హైడ్రోజన్తో బాండ్ అయ్యింది. ఒక హైడ్రోజన్కి ఒక నెంబర్ అని చెప్పినాం కదా ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ. కాబట్టి 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ నెంబర్స్? 2 నెంబర్స్ వస్తుంది. కాబట్టి సల్ఫర్కి ఎంత? 2 అని రాసినాం. హైడ్రోజన్కి ఆల్రెడీ 1, క్లోరిన్కు 1, నైట్రోజన్కు 3 అని చెప్పినాం. చూద్దాం నైట్రోజన్ గురించి చూద్దాం. ఇప్పుడు నైట్రోజన్ అనేది N2 కదా. ఫార్ములా ఆఫ్ నైట్రోజన్ N2 ఫార్ములా ఇట్లా ఉంటుంది. ఒక హైడ్రోజన్కి ఒక నైట్రోజన్కి ఇంకో నైట్రోజన్కి మధ్యలో త్రిబుల్ బాండ్ అంటాం దీన్ని. త్రిబుల్ బాండ్ అని చెప్తాం. దీని గురించి మీ తర్వాత క్లాస్లో వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి.
ఒక నైట్రోజన్ ఇంకో నైట్రోజన్తో 3 బంధాలను ఏర్పరుస్తుంది. అంటే 3 టైప్స్ కంబైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ ఎంత అని చెప్తాం మనము, ఇక్కడ 3 అనేది అయితే చెప్తాం. ఓకేనా, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా కంబైనింగ్ కెపాసిటీస్. మరి ముందుకు వెళ్ళినా కొద్దీ మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. This concept of combining capacity is made useful in deriving the formula for the compounds. The concept of combining capacity is useful for deriving the formulas for compounds. మనం కాంపౌండ్స్ యొక్క ఫార్ములాస్ రాయడానికి మనకైతే ఈ కంబైనింగ్ కెపాసిటీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాం మనం, ఫార్ములేస్ అంటే ఫార్ములాకు ప్లూరల్, ఫార్ములాస్ అనొద్దు మనం, ఫార్ములే అనాలి. A formula is defined as the shorthand notation of a molecular compound. ఫార్ములాను మనం ఒక షార్ట్ హ్యాండ్ అంటే షార్ట్ కట్ అనొచ్చు. షార్ట్ కట్ రాస్తున్నాం. దేని షార్ట్ కట్ రాస్తున్నాం మనం, ఒక కాంపౌండ్ను కానీ ఒక మాలిక్యూల్ను కానీ ఒక కాంపౌండ్ను కానీ మనం ఎట్లా రాస్తున్నాం, షార్ట్ కట్లా సింబాలిక్గా రాస్తే దాన్ని మనం ఏమనాలి, ఫార్ములా అనాలి. ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మాలిక్యులర్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఫార్ములా. ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ఏ molecular compound is nothing but formula. For example, formula hydrogen, oxygen and nitrogen. What is the formula of hydrogen? Generally H2. hydrogen atom ante H, hydrogen just normal గా hydrogen అంటే H2 అని చెప్పాలి. దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. దీన్ని ఏమంటే కింద రాస్తే సబ్స్క్రిప్ట్ అంటాం, ముందట రాస్తే కోషంట్ అంటాం. ముందట రాస్తే ఏమంటాం నాన్న, కోషంట్ అంటాం, కింద రాస్తే సబ్స్క్రిప్ట్ అంటాం. H2, O2, N2, నైట్రోజన్ గ్యాసు, ఆక్సిజన్ గ్యాసు, హైడ్రోజన్ గ్యాస్ ఫార్ములాస్ ఇవన్నీ. మాలిక్యూల్స్ కాంపౌండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఫార్ములా దట్ మీన్స్ అటామిసిటీ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ రిటర్న్ యాజ్ ద సబ్స్క్రిప్ట్. మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పినాం, అటామిసిటీ చెప్పినాం కదా, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద ఎలిమెంటరీ ఫార్మ్ ఆఫ్ మాలిక్యూల్ అని చెప్పినాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సబ్స్క్రిప్ట్ అంటే కింద ఇక్కడ రాష్ట్రం చూసినా 2 నెంబర్, ఇది ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్, సబ్స్క్రిప్ట్ అంటాం దీన్ని. ఇవన్నీ ఏమన్నా సబ్స్క్రిప్ట్ అనాలి. ఈ సబ్స్క్రిప్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ F2 తీసుకున్నాను అనుకో, ఫ్లోరిన్ మాలిక్యూల్ అంటాం దీన్ని. ఈ ఫ్లోరిన్ మాలిక్యూల్ అనేది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కావాలంటే దీనికి ఎట్లాంటి పొజిషన్, ఏ రకంగా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తుంది. అంటే F2 లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫ్లోరిన్ అనేది ఎప్పుడైనా కూడా 2 ఫ్లోరిన్లతో ఇంకో ఫ్లోరిన్తో కలిపి ఉండడానికి ప్రయత్నం చేస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ సబ్స్క్రిప్ట్ 2 అనేది అటామిసిటీని చెప్తుంది. ఏం చెప్తుంది, అటామిసిటీని మనకు చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్లోరిన్. నెక్స్ట్ ఏంటిదన్నా, క్లోరిన్ కూడా మనకి మాలిక్యూల్ ఆఫ్ క్లోరిన్ ఏం చెప్తుంది, ఇక్కడ Cl2, ఇక్కడ 2 అనేది సబ్స్క్రిప్ట్లో ఉంది కాబట్టి దీని అటామిసిటీ 2 అని చెప్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 2O2 అంటే ఏమైంది, ఒక O2 అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, ఆక్సిజన్ అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుందట అంటే O2 లాగా ఎగ్జిస్ట్ అవుతుందట. అంటే ఆక్సిజన్ యొక్క అటామిసిటీ ఎంత, ఇక్కడ 2 అని చెప్తున్నాం మనం. మరి ఇక్కడ ముందర 2 ఉంది కదా, ఈ ముందర 2 ఏం చెప్తుంది అంటే అట్లాంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది. See here 2O2 is represents 2 molecules of oxygen. Here 2 molecules of oxygen. ఎన్ని ఉన్నాయి, how many are there represented, this front number. ఓకేనా. హియర్ 2O3 అంటే ఇక్కడ O3 అనేది ఓజోన్ అనేది ఎన్ని ఆక్సిజన్ కలిగి ఉంటుంది జనరల్గా అంటే 3, కాబట్టి అటామిసిటీ ఎంత 3 అని చెప్తాం. కానీ ఇక్కడ 2O3 ఉంది కాబట్టి ఈ 2O3ని మనము ఎట్లా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది అంటే 2 ఓజోన్ మాలిక్యూల్స్ అంటాం. ఒకవేళ ఇక్కడ 100 ఉందనుకో 100 ఓజోన్ మాలిక్యూల్స్ అంటాం, 200 ఉంటే 200 ఓజోన్ మాలిక్యూల్స్ అంటాం. కానీ ఓజోన్ మాలిక్యూల్ ఎప్పుడు మారది. ఓజోన్ మాలిక్యూల్లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీకు 90 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 90 ఆక్సిజన్ ఆటమ్స్ ఉపయోగించి మీరు ఓజోన్ మాలిక్యూల్స్ ఎన్ని రాస్తారో రాయుర్రి అంటే O90 రాస్తారా, లేదంటే 2O45 రాస్తారా? ఇవన్నీ తప్పు, ఇట్లా రాయొద్దు. ఖచ్చితంగా ఓజోన్ అంటే మనం ఏం రాయాలి, కంపల్సరీ O3 రాయాలి. టోటల్గా 90 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నప్పుడు O3 పోయినప్పుడు ఎన్ని ఓజోన్లు అవుతాయి, 30 ఓజోన్లు అవుతాయి. 33 90 కదా, ఇట్లా రాయాలి అంతే. అంటే ఎప్పుడైనా మాలిక్యులర్ ఫార్ములా అనేది చేంజ్ కాదు. మాలిక్యులర్ ఫార్ములా కంటే ముందున్న నెంబర్ చేంజ్ అవుతుంది, అది ఎన్నైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మాట్లాడుకుంటే
నెక్స్ట్ పాస్పరస్ గురించి మాట్లాడితే పాస్పరస్ అనేది P4కి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది పాస్పరస్ అనేది P4గా ఎగ్జిస్ట్ అవుతుంది. పాస్పరస్ అటామిసిటీ ఎంత 4 అని చెప్పినాం. దాన్ని టెట్రా అటామిక్ మాలిక్యూల్ అని చెప్పినాము. 3 ఉంటే ట్రై అటామిక్ మాలిక్యూల్ అని చెప్పినాము. 2 ఉంటే డై అటామిక్ మాలిక్యూల్ అని చెప్పినాము. ఆల్రెడీ ఇనర్ట్ గ్యాసెస్ కానీ లేదా మెటల్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉంది. హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్. నియాన్ ఉంది, ఆర్గాన్ ఉంది, క్రిప్టాన్ ఉంది, జినాన్ ఉంది. ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్. ఇవి సింగిల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. దీనికి 2 నెంబర్ 1 లేదు కదా కాబట్టి దీని అటామిసిటీ ఎంత 1. మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటాం. ఇట్లాంటి వాటిని ఏమంటాం మోనో అటామిక్ ఎలిమెంట్స్ అని చెప్తాం మనం. చూడండి నెక్స్ట్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. సి హియర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది. కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ హోల్ నెంబర్ రేషియో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సి హియర్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ హోల్ నెంబర్ రేషియో. అంటే మాలిక్యూల్స్ అనేటివి ఇష్టం ఉన్నట్టు ఫామ్ కావు. ఖచ్చితంగా ఎట్లా ఫామ్ అవుతాయి ఒక హోల్ నెంబర్ రేషియోల్నే ఫామ్ అయిపోయి 0, 0.1, 1.5 అట్లా ఫామ్ కావు. ఇంతకుముందే చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ చెప్పినాం ఇంతకుముందే మనం Fe2O3 చెప్పినాం. ఇక్కడ మనకు సార్ Fe ఒకటి ఉంది కదా ఆక్సిజన్ 1.5 రాసుకోవచ్చా అంటే రాసుకోవడానికి లేదు. అవసరం అన్నప్పుడు Fe2 రాయాలా O3 రాయాలి. అంటే 2 Feలు 3 ఆక్సిజన్లతో కాంబినేషన్ అయితే తప్ప ఒక ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి 1.5 ఆక్సిజన్తో ఎట్టి పరిస్థితుల్లో కంబైన్ కాదు. అందుకే మనం ఏమంటామంటే కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ హోల్ నెంబర్ రేషియో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అనేటివి మనకి ఏమిస్తాయి. కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ గివ్స్ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. మనకి ఇప్పటికున్నటువంటి కాంపౌండ్స్ కొన్ని కోట్ల కాంపౌండ్స్, కొన్ని మిలియన్ల కాంపౌండ్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ అన్నీ మనకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే ప్రతిదీ మన దైనందిన జీవితంలో మెడిసిన్స్ లాగా మరియు తినే పదార్థాలలాగా చాలా మనం తినే ప్రతిదీ ఒక కాంపౌండే కదా. మరి ఈ కాంపౌండ్స్ అని ఎట్లా ఫామ్ అవుతున్నాయి కంబైనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. కంబైనింగ్ ఆఫ్ ఆటమ్స్ వీ కెన్ ప్రొడ్యూస్ ద కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్. మరి ఈ మాలిక్యూల్స్ అని ఇష్టం ఉన్నట్టు కంబైన్ అవుతాయి అంటే కావు. ఎట్లా కంబైన్ అవుతాయి ఒక హోల్ నెంబర్ రేషియోలో కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉందనుకుందాం H2O. వాటర్ ఫార్ములా ఏంది H2O. అంటే H2O కావాలనుకుంటే మనకు 2 హైడ్రోజన్లు అనేది ఒక ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. అంతేగాని సార్ 2 హైడ్రోజన్లు లేవు ఒకటే హైడ్రోజన్ ఉంది ఒక హాఫ్ ఆక్సిజన్ తీసుకుందామా అంటే అట్లా ఉండదు. అర్థమైందా. ద కంబైనింగ్ కెపాసిటీ అనేది ఎప్పుడైనా హోల్ నెంబర్ రేషియోలో మాత్రమే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఏం చెప్తుందని మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ పాయింట్ గురించి. ఏ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ హోల్ నెంబర్ రేషియోలో మాత్రమే మనకు కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఐరన్ అండ్ ఆక్సిజన్. ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఐరన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ 3:2. ఇక్కడ ఏం చెప్తున్నాం చూడండి. ఇంకొక పాయింట్ చెప్తా. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఉంది నాన్న. ఫార్ములా ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అనుకుందాం. చూడండి ఇక్కడ ఐరన్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఎంత 3, ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2. కానీ మనం ఎట్లా రాసినాం మరి ఈ 2ను ఐరన్కి రాసినాము, ఈ 3ని ఆక్సిజన్కి రాసినాం. దాన్నే ఇన్వర్స్ అంటాం మనం. దాన్నే ఏమంటాం ఇన్వర్స్లీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐరన్ అనేది ఒక్క ఐరన్ అనేది 2 ఐరన్లు అనేవి 3 ఆక్సిజన్లతో జరిపినాయి కాబట్టి ఇక్కడ ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసినాం. ఈ 3 ఆక్సిజన్ అనేది 2 ఐరన్తో తీసుకొని ఇక్కడ రాసేసినాం. అర్థమవుతుందా. ఇట్లా రాయాలి. ఓకే. ఇక్కడ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఐరన్ను మనము 2 గాను అని చెప్పని Fe2O3లో మనము చెప్తాం. మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. మీరు రెగ్యులర్గా క్లాస్ ఫాలో అవ్వండి. దట్ మీన్స్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్. ఇప్పుడే చెప్పిన మీకు ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా. ఎక్స్చేంజ్డ్ అండ్ ద హోల్ నెంబర్స్ సో ఆప్టెన్ రిటర్న్ యాజ్ ఏ సబ్స్క్రిప్ట్. ఇట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడంటే H2O ఉంది నాన్న. H2O ఉంది. ఇక్కడ హైడ్రోజన్ ఒక ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్ ఉంది. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి 2 ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి 1 ఉంది. కానీ మన హైడ్రోజన్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పినా మీకు నేను 1 అని చెప్పిన. ఆక్సిజన్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పినా ఇది ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ 2, హైడ్రోజన్ కంబైనింగ్ కెపాసిటీ 1. ఇది కంబైనింగ్ కెపాసిటీ. కంబైనింగ్ కెపాసిటీ కాబట్టి దీన్ని ఏం చేయాలి దీనికి రాయాలి దీనికి రాయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది H2O1. O1 అనేది రిప్రజెంట్ చేయకుండా ఏం కాదు. ఏం రాయకపోతే అక్కడ 1 ఉన్నట్లు లెక్క. కాబట్టి ఫార్ములా ఆఫ్ వాటర్ ఏంటిది H2O అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక కార్బన్ ఉంది ఒక ఆక్సిజన్ ఉంది కదా. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఆటమ్స్ అంటలేను.
కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పినాం జనరల్గా కార్బన్ది. ఇక్కడ ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2. ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2. ఆ కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 4. ఇది ఒకటి మంచిగా చూద్దాం, ఎగ్జాంపుల్ మంచి వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ గురించి చెప్తా వినండి, సందర్భం వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. కార్బన్ డైఆక్సైడ్ గురించి నేను చెప్తున్నా. ఇక్కడ ఏమేమి ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత 4. జనరల్గా కార్బన్ కంబైనింగ్ కెపాసిటీ 4 ఉంటుంది నాన్న. ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఇప్పుడు నీకు ఏం చెప్పినా ఇట్లా క్రాస్ ఇట్లా దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలని చెప్పిన కదా, మరి చేసుకుంటే ఏమొస్తుంది, C2O4 వస్తుంది. C2O4 వస్తుంది. ఒకవేళ ఇట్లా కనుక వచ్చిందనుకో మనము సింప్లెస్ట్ రేషియో తీసుకోవాలి. అంటే C2O4ను ఏదో ఒక నెంబర్తో మనం డివిజన్ చేయగలిగినాం అనుకో, సింప్లెస్ట్ రేషియో. మరి నేను 2తో డివిజన్ చేస్తాం అనుకుంటున్నా. ఇక 2తో 2 పోతాయి కదా, 2,4. అప్పుడు ఏమవుతుంది, 2 1 జా 2 2 జా 1 నుండి రాయాల్సిన అవసరం లేదని చెప్పినా కాబట్టి ఇట్లా ఉంటుందని అర్థం. CO2 అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇట్లా మనం తీసుకుంటే నెక్స్ట్ ఏమంటున్నాడు మనకు, ఇఫ్ బోత్ ఎలిమెంట్స్ హ్యావ్ ఈక్వల్ కంబైనింగ్ కెపాసిటీస్ ద సబ్స్క్రిప్ట్ ఆర్ నాట్ మెన్షన్డ్. సబ్స్క్రిప్ట్ అంటే ఏం లేదన్నా ఇక్కడ కింద రాస్తున్నాం చూసిర్రా అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా అంటే 2 ఎలిమెంట్స్ యొక్క సమానం అని చెప్తున్నా కదా. కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నా, కార్బన్ మోనాక్సైడ్ ఫార్ములా. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ 2. సార్ ఇంతకుముందు 4 అన్నారు కదా అంటే అందుకే చెప్పిన. కంబైనింగ్ కెపాసిటీ రిలేటెడ్ దాంతో బాండ్ అయినటువంటి ఆటంతో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కార్బన్ అనేది ఎన్ని ఆక్సిజన్ ఆటంతో బాండ్ అయింది, ఒకటే ఆక్సిజన్తో బాండ్ అయింది. ఒక ఆక్సిజన్కి ఎంత నెంబర్ చెప్పినా 2 చెప్పిన. జనరల్గా ఆక్సిజన్కి ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చేస్తే C2O2 ఉంటుంది. రెండింటికి సేమ్ ఉంది కాబట్టి రెండింటిని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, CO వస్తుంది. కాబట్టి ఫార్ములా ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఏంటిది, CO అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ హ్యావ్ కంబైనింగ్ కెపాసిటీస్ 2. ఇంతకుముందు మళ్ళీ ఎగ్జాంపుల్ MgO. మెగ్నీషియం కంబైనింగ్ కెపాసిటీ 2, ఆక్సిజన్ కంబైనింగ్ కెపాసిటీ 2. మనం రాస్తే ఏం రావాలా, Mg2O2 రావాలి. కానీ రెండింటికి 2 2 ఉంది కాబట్టి మనము సింప్లెస్ట్ ఫామ్ చేసుకుంటే MgO అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ MgO మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం దాన్ని, మెగ్నీషియం ఆక్సైడ్. ద ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఇది MgO. నెక్స్ట్ ఏ ఫార్ములా గివ్స్ టు ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద వేరియస్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. మనకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫార్ములా. ఫార్ములా రిప్రజెంట్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ H2SO4 కాంపౌండ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్, సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయినా, ఒకటి హైడ్రోజన్ ఉందని చెప్పొచ్చు, ఒకటి సల్ఫర్ ఉందని చెప్పొచ్చు, ఒకటి ఆక్సిజన్ ఉందని చెప్పొచ్చు. ఎన్ని ఉన్నాయో తర్వాత ఆటమ్స్ గురించి మాట్లాడలేను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంది, సల్ఫర్ టైప్ ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ టైప్ ఎలిమెంట్ ఉంది. అంటే ఈ కాంపౌండ్ అనేది యొక్క ఫార్ములా, ఫార్ములా మనకి ఏం చెప్తుంది, ఫార్ములా చూడంగానే ఈ ఫార్ములాలో ఈ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయని చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫార్ములా వీ కెన్ అండర్స్టాండ్ ద హౌ మెనీ ఆటమ్స్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసిన ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్లు ఏం చెప్పిన, ఒక ఫార్ములా చూడంగానే అందులో ఎన్ని టైప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పిన. ఫార్ములా రిప్రజెంట్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఫార్ములా. నెక్స్ట్ హౌ మెనీ ఆటమ్స్ ఆల్సో ప్రజెంట్ ఇన్ దట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం కార్బోనేట్ అనేది ఒక కాంపౌండ్ ఉంది, దీని ఫార్ములా Na2CO3 అని రాసినాం. ఇక్కడ Na2CO3లో ఫస్ట్ ఏం చెప్తుంది, ఇక్కడ 3 టైప్స్ ఆటమ్స్ ఉన్నాయి. ఏమేమి టైప్స్ ఆటమ్ 3 టైప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సోడియం కార్బోనేట్. అక్కడ ఏమేంటి, సోడియం అనేది ఒక ఎలిమెంటు, కార్బన్ అనేది ఒక ఎలిమెంటు, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంటు. టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. తర్వాత మరి సోడియంలు ఎన్ని ఉన్నాయి, ఈ సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుంది, ఈ ఫార్ములాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయని ఇంతకుముందు చెప్పేసినాం. మరి సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుంది, ఆ ఎలిమెంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి Na2 రాసిన. కార్బన్లో కింద ఏం లేదంటే ఒకటి ఉందని చెప్పినా కదా, కాబట్టి కార్బన్ ఒకటని రాసిన. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఈ 3 అని రాసేసిన. అంటే ఇక్కడ మనకు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక ఫార్ములా రాయడం వల్ల ఆ ఫార్ములా చూడంగానే మనకు అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఫార్ములా ఈజీలీ వీ కెన్ రికగ్నైజ్ ద హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్, దెన్ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్స్ ఆల్సో వీ కెన్ రికగ్నైజ్ అని మనము చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద న్యూమరల్స్ బిఫోర్ ద ఫార్ములా రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్తున్నా. ఫార్ములా కన్నా ముందు
కోషెంట్ గానో ద ఫార్ములా కంటే ముందు కోషెంట్గా కనుక ఏదైనా నెంబర్ ఉందనుకో ఆ నెంబర్ ఏం చెప్తుందంటే అక్కడ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయనే విషయాన్ని చెప్తుంది. అది మాలిక్యూల్ అయితే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ కాంపౌండ్స్ ఆర్ దేర్ హౌ మెనీ కాంపౌండ్స్ ఆర్ దేర్ చెప్తుంది. ఒకవేళ ఆటమ్స్ ఉంటే ఎన్ని ఆటమ్స్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 హీలియం అని రాసిన, ఇక్కడ 5 అనేది 5 హీలియం ఆటమ్స్ ఉన్నాయని చెప్తుంది. 5 O2 అని చెప్తే ఆక్సిజన్ మాలిక్యూల్ 5 అని చెప్తుంది. 5 H2SO4 అంటే ఇక్కడ H2SO4 కాంపౌండ్స్ 5 ఉన్నాయని చెప్తుంది. ఈ 5 అనేది ఎన్ని ఉన్నాయనే విషయాన్ని చెప్తుంది. సీ హియర్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చింది, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ కామన్ సాల్ట్ ఫార్ములా NaCl. కామన్ సాల్ట్ ఫార్ములా ఏంటిది? NaCl. ఇక్కడ సోడియం క్లోరైడ్ అంటాం దీన్ని, సోడియం క్లోరైడ్. ఇక్కడ ఒక సోడియం అనే ఎలిమెంట్ ఉంది, క్లోరిన్ అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ షుగర్ మనం డైలీ యూజ్ చేసుకునే షుగర్ యొక్క ఫార్ములా సుక్రోజ్ అంటాం మనం దాన్ని టెక్నికల్గా. సుక్రోజ్ అంటాం. సుక్రోజ్ ఇందులో C12H22O11. C12H22O11. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సుక్రోజ్ షుగర్? C12H22O11. ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద? 3 టైప్స్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మరి కార్బన్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. నెక్స్ట్ గ్లూకోజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? మనం ఫోటోసింథసిస్ రియాక్షన్లో వస్తుంది కదా, C6H12O6. C6H12O6. ఇందులో కూడా 3 టైప్స్ ఆఫ్ కార్బన్సే ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్సే ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మరి ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 6. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయంటే 12. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయంటే 6. ఇవి చూడంగానే ఫార్ములా చూడంగానే మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి, తెస్తలేవా? నెక్స్ట్ బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. సోడియం బైకార్బోనేట్ NaHCO3. When we are observing the formula of NaHCO3, we can determine the total 4 types of elements are there. Sodium is 1, hydrogen, carbon and oxygen. Total 4 types of elements are there. How many atoms are there? 1 sodium, 1 hydrogen, 1 carbon and 3 oxygen atoms. How many oxygen atoms? 3 oxygen atoms. Next marble. కాల్షియం కార్బోనేట్ అంటాం దీన్ని. కాల్షియం కార్బోనేట్ CaCO3. Here how many types of elements are there? 3 types. Calcium, carbon, oxygen. How many atoms are there? 1, 3. Next sand, iska. Silicon dioxide అంటే ఏమంటాం మనం? సిలికాన్ డయాక్సైడ్ ఫార్ములా SiO2. సిలికాన్ 1 type of element are there. Oxygen another type of element. Total 2 types of elements are there. Next వెనిగర్ మనం యూజ్ చేస్తాం కిచెన్లో. ఎసిటిక్ యాసిడ్ అంటాం వెనిగర్ని, ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ CH3COOH. CH3COOH is the acetic acid. How many types of elements are there? 3 types. Carbon, hydrogen, oxygen. How many carbon atoms are there? 1 + 1, 2 carbon atoms are there. How many oxygen atoms are there? 1 + 1, 2 oxygen atoms are there. How many hydrogens are there? 4 hydrogens are there. Nitric acid HNO3. Nitric acid lo how many types of elements are there? 3 types. Hydrogen, nitrogen, oxygen. Next calcium hydroxide CaOH taken 2. ఇక్కడ బ్రాకెట్ పెడితే ఏంటంటే ఈ 2 అనేది ఆక్సిజన్కి పనిచేస్తుంది, హైడ్రోజన్ కూడా పనిచేస్తుంది అని అర్థం. దాన్ని టేకెన్ 2 అని చెప్తాం. టేకెన్ ట్వైస్ అని కూడా అనొచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ బ్రాకెట్లో పెట్టినా కాబట్టి ఒక కాల్షియం ఉంది, ఆక్సిజన్ ఎలిమెంట్ ఉంది, హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంది. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని కాల్షియంలు ఉన్నాయి? ఒకటే కాల్షియం, ఎందుకంటే ఈ 2 దీనికి లేదు. ఒక కాల్షియం ఉంది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎందుకంటే బ్రాకెట్లు ఉంది కాబట్టి ఈ 2 దీనికి పనిచేస్తుంది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సోడియం హైడ్రాక్సైడ్ అంటే దీన్ని NaOH. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 3 టైప్స్. సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సోడియం, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ బ్లూ విట్రియాల్ అంటే మనం కాపర్ సల్ఫేట్ 5H2O అంటాం దీన్ని. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O. దీన్ని మనం బ్లూ విట్రియాల్ అంటాం. కాపర్ సల్ఫేట్, హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అని చెప్తాం మనం. చూడండి ఇక్కడ కాపర్ సల్ఫేట్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 4. కాపర్ ఉంది, నెక్స్ట్ సల్ఫర్ ఉంది, నెక్స్ట్ ఆక్సిజన్ ఉంది, నెక్స్ట్ హైడ్రోజన్ అయితే ఉంది. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంతకుముందు చెప్పినాం మనం. H2SO4. 3 types of elements are there. 1, 2, 3. Total how many types are there? 2 types. Next వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ విత్ 10H2O. సోడియం కార్బోనేట్ విత్ 10H2O. ఇందులో ఏమేమి ఉన్నాయి? సోడియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. 4 types of elements are there. How many types of elements are there? 4 types of elements are there. ఇవన్నీ కూడా మీకు
కొన్ని కాంపౌండ్స్, దాని యొక్క ఫార్ములాస్, ఆ ఫార్ములా చూడంగానే మనకి ఏమర్థమవుతుంది, అమ్మ ఈ ఫార్ములాలో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్ని ఆటమ్స్ని కలిగి ఉందనే విషయాన్ని మనకు ఫార్ములా చూడంగానే అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడాలి. చాలామంది స్కిప్ చేస్తున్నారు, ఇది కాన్సెప్ట్ కదా. మీకు స్కిప్ చేస్తే ఏమొస్తుంది, లింకులు అనేది చాలా ఉంటుంది, ఏ సందర్భంలో ఏ విషయమైనా చెప్పొచ్చు మనము. కాబట్టి మీరు వీడియోను స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మన వీడియోను షేర్ చేయండి, మరియు రెగ్యులర్గా అన్ని వీడియోస్ని ఫాలో కండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.